హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రేవతి. సో ఈరోజు మా పుచ్చి మినీ గార్డెన్ టూర్ చూపించబోతున్నా. పదండి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి చిక్కుడుగాయ అనమాట. సో చిక్కుడుగాయ మేము 3 చెట్లు వేసాము. ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు అనమాట. దీనికి ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయింది. ఇది చిన్నగా ఉన్నప్పుడే గ్రో అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెండకాయ. మేము బెండకాయ 5 విత్తనాలు నాటేసాం, 5 వచ్చాయి. ఇది కూడా హైబ్రిడ్ బెండకాయ అన్నమాట. సో దీనికి కూడా ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోయినాయి, మొగ్గలు వచ్చేసాయి అన్ని చెట్లకి. సో తొందరలో బెండకాయలు కూడా కాసేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ అన్నమాట. సో కాకరకాయ కూడా నేను జస్ట్ ఒక్క విత్తనమే వేసాను, వస్తుందా రాదా అన్నట్టుగా, కానీ అదైతే వచ్చేసింది. ఇది వచ్చేసి సొరకాయ అన్నమాట. ఇది కూడా నార్మల్గా వేసాను, వస్తుందా రాదా అన్నట్టు. ఇది కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి తోటకూర అన్నమాట. ఇది మేము ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాము. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత నాటు వేసాము. సో ఇది కూడా చాలా తొందరగా గ్రో అయింది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ మెలన్ గింజలు, అదే పుచ్చకాయ గింజలు. ఇది నార్మల్గా నేను చల్లాను, కానీ అవి వచ్చాయి. సో కాయలు కాస్తాయో లేవో తెలియదు, జస్ట్ అట్లా వస్తున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి దోసకాయ అన్నమాట. ఇదైతే మేము పాట్లో వేసుకున్నాము, తర్వాత మట్టిలో నాటేయాలి. సో ఇది వచ్చి పాలకూర. ఇది నేను గింజలు చల్లాను. సో అది కూడా 3-4 డేస్లో మొలకలు వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిన్నిస్కాయ అన్నమాట. 3 గింజలు వేసా కానీ ఒక్కటే వచ్చింది, చూడాలి ఆ 2 కూడా వస్తాయో రావో. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర గింజలు అందరికీ తెలిసినవి. సో ఇవి కూడా నార్మల్ చల్లాను ఇట్లా. సో ఇదే నా బుజ్జి మినీ గార్డెన్. చూడాలి ఎన్ని కాయలు కాస్తాయో అనేసి. అలాగే పాలకూర, తోటకూర కూడా ఎంత త్వరగా వస్తుందా అని చూస్తున్నాను నేను. సో నెక్స్ట్ మీ అందరికీ సీడ్స్ కూడా చూపిస్తాను అని చెప్పా కదా, ఇప్పుడు సీడ్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇదైతే కోతులు చెట్లు పీకకుండా ఉండడానికి మేము ఇట్లా చేసుకున్నాము. సో సీడ్స్ చూపిస్తారండి. సో ఇది వచ్చేసి పాలకూర సీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి బెండకాయ సీడ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కాకరకాయ సీడ్స్, ఇవి అందరికీ తెలిసినవి. ఇవి వచ్చేసి బిన్నిస్కాయ సీడ్స్. ఇవి వచ్చేసి కొత్తిమీర గింజలు. నెక్స్ట్ ఇవి వచ్చేసి దోసకాయ గింజలు అనమాట. ఇవేమో సొరకాయ గింజలు. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ గింజలు. సో నా వీడియో నచ్చినట్టు